మన ఇండియాలో లేని, మన భారతదేశంలో లేని బండారి కొమ్ము అరబ్బీకి 60 ఆమడ దూరంలో ఉన్న మక్కా మదీనా కోట లోపలుందా? ఇక్కడ లేని బండారి కొమ్ము అక్కడెట్లా పుట్టింది? ఎట్లా పుట్టిందో చెప్తా వినండి. అలనాటి దినం నాడు శివశంకరుని దగ్గర ఒక గంగే మైల ఉండే. రెక్కలు కలిగిన డేనువ. డేనువ అంటే ఆవు. దానికి రెక్కలుంటుండే. ఎడమన ఎండి కొమ్ము, కుడిన పైడి కొమ్ము, నట్ట నడుమున్నది బంగారు కొమ్ము. 3 కొమ్ములు కలిగినటువంటి ఆ డేనువ శివపురి పట్నం లోపల, కైలాసం లోపల, వైకుంఠం లోపల దానికి తిందమంటే ఒకానొక సమయం లోపల పచ్చని పురి ఎక్కడ దొరకలేదు. అప్పుడు ఆ రెపరెప రెక్కలు కొట్టి గగనమందు పోతుంటే ఈ అరబ్బీకి 60 ఆమడ దూరంలో ఉన్న మక్కా మదీనా కోటల దానికి పచ్చని పురి కనిపించింది. ఆ రెక్కలతోని ఎగిరి ఆ మదీనా కోట లోపల దునికి ఆ పచ్చని పురి తినుకుంటా ఒకరోజు వచ్చింది, 2 రోజులు వచ్చింది, 3 రోజులు వచ్చింది. ఇట్లా ప్రతిరోజు రెక్కలు కొట్టుకుంటా ఆ డేనువ అక్కడికి పోయి మేసుకుంటూ వచ్చేది. అక్కడ ఉన్నటువంటి కాపలాదారులు ఏసిన తాళం ఏసినట్టే ఉంది, మూసిన తలుపు మూసినట్టే ఉంది. ఎక్కడ్నుంచెల్లి ఏ దొంగోడు వచ్చి ఈ పచ్చని పురినంతా తినిపోతుండో వాళ్ళకి అర్థం కాలేదు. ఒకరోజు చూసిర్రు, 2 రోజులు చూసిర్రు, 3 రోజులు చూసిర్రు. 4గో రోజున ఆ తురకరాజుల దగ్గరికి పోయి, అయ్యా రాజవర్య, మేము అక్కడ కాపలాదారుల లెక్క మేము ఆడ పని చేస్తున్నాం. ఏసిన తలుపు ఏసినట్టే ఉంది, మూసిన తాళం మూసినట్టే ఉంది. ఎక్కడ్నుంచెల్లి ఏ దొంగోడు వచ్చి ఈ పచ్చని పురిని తినిపోతుండో మాకు అర్థమైతలేదు. రోజింత ఆ పచ్చని పురంతా కథమైపోతున్నది. మీరు రండి అంటే అప్పుడు ఆ 7గురు తురకరాజులు ఆ మక్కా మదీనా కోటకాడికచ్చి కాపలున్నారు. అర్ధరాత్రి సమయం లోపల ఈ రెక్కలు కలిగిన డేనువ మళ్ళా రెపరెప రెక్కలు కొట్టి మక్కా మదీనా కోట లోపల దునికి అలవాటైన పానం అంగడంగడన్నట్టు ఆ పచ్చని పురినంతా తిని వెళ్ళిపోతున్న సమయం లోపల మళ్ళా రెక్కలు కొట్టింది. ఆ రెక్కల అలికిడికి పండుకున్నటువంటి ఆ 7గురు తురక రాజులు లేచిర్రు. లేచి వాళ్ళ చేతులున్నటువంటి బల్లాన్ని పట్టుకొని ఆ డేనువకి ఇసురితే ఆ బల్లం నుంచెల్లి ఆ డేనువ తప్పించుకున్నది. అందరికంటే చిన్నవాడైన రెహమాన్ జెట్టి అప్పటి తురుకులు తొడిగేది 60 మూరల పాపూస. ఆ పాపూస తీసి అడివెట్టి ఆ డేనువకు కొడుతుంటే ఎడమన ఎండు కొమ్ము తప్పింది, కుడిన పైడి కొమ్ము తప్పింది. నట్ట నడుమున్నటువంటి ఆ బంగారు కొమ్ముకు ఆ పాపూస జిక్కి ఆ తురుకులనుకున్నటువంటి బలమునంతా ఉపయోగించి గుంజుతుంటే ఆ బంగారు కొమ్మే లేసొచ్చి ఏనాడు మక్కా మదీనా కోట లోపల భూమి లోపల చొచ్చుకుపోయింది. భూమి లోపల చొచ్చిన గడియ లోపల ఇత్తులేని 24 చెట్లు పుట్టినాయి. మందులకు మన వైద్య రంగానికి పనిచేసేటి 12 రకాల మొక్కలు, మనం తినడానికి వంట శాఖల లోపలికి పనిచేసేటి 12 రకాల మొక్కలు. ఈ 24 చెట్లు ఆనాడు ఆ మక్కా మదీనా కోట లోపల పుట్టినాయి. అప్పటి బంగారు కొమ్ము, ఇప్పటి బండారు కొమ్ము. అప్పటి పశువు కొమ్ము, ఇప్పటి పసుపు కొమ్ము. మరి అక్కడున్నటువంటి ఆ పసుపు బండారు కొమ్ము, ఈ 24 రకాల మొక్కలు మన ఇండియా లోపలికి ఎట్లా వచ్చినాయి అనే విషయాల్ని నెక్స్ట్ వీడియోలో చూద్దాం. జై మల్లికార్జున స్వామి.